హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని లాసియా ఛానల్ నుంచి. ఇవాళ రెండో రోజు మనం రాజమండ్రిలో గడుపుతున్నాం ఇక్కడ. సో రాజమండ్రి మనం వచ్చింది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ జలవిహార నియంత్రణ కేంద్రం అని ఉంది. ఇది రాజమండ్రికి మనకి ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ పేరు ఏంటంటే రాజమహేంద్రవరం. మీరు దూరం నుంచి చూసుకోవచ్చు ట్రాఫిక్ ఎలా వెళ్తుందో. అది కోటిపల్లి బ్రిడ్జ్ అంటారు దాన్ని. చూసారా, ఈ లైట్ అడ్డు వస్తుంది మీకు, అవ్వండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ లిటిల్ బిట్ ఆఫ్ వెహికల్స్ అవి వెళ్తున్నట్టున్నాయి కదా అక్కడి నుంచి. నేను వచ్చినప్పుడు చూపిస్తాను అవి. అది కోటిపల్లి బ్రిడ్జ్, మన బెజవాడ హైవే తగలడానికి అదొక రూట్ అనమాట. సో ప్రజెంట్ మనం కోటిపల్లి కొవ్వూరు ఏరియాకి వెళ్ళే దారిలో ఉన్నాము ప్రజెంట్. ఏమండి ఈ ఏరియా పేరు ఏంటండి? ఇది శంకర మఠమా? ఓకే ఓకే. గోదావరి గట్టి ఇక్కడ నుంచి ఎంత దూరం అండి? హాఫ్ కిలోమీటర్ వెళ్ళిపోవచ్చు, నడుచుకుని వెళ్ళిపోవచ్చు. సో అక్కడ నుంచి మామూలుగా చూపించచ్చా గోదావరి నీళ్లు కానీ? అక్కడ చాలా ఫ్రీగానే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఈ ఏరియా పేరు ఏమన్నారు? శంకర మఠం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో శంకర మఠం ఇది గోదావరి గట్టు దగ్గర. ఇక్కడ నుంచి మన గోదావరి గట్టు కరెక్ట్గా హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళి మీకు చూపించవచ్చు అన్నారు. ఈ గుడి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అమ్మవారి గుడి శంకర మఠం దగ్గర. సో యా చూడండి, ఇక్కడ విగ్రహాలు అవన్నీ ఎంత బాగా కట్టారో. ఇక్కడ మన గురజాడ అప్పారావు గారిది. అంత చల్లగా గాలి అయితే రావట్లేదు ఇక్కడ ఇవాళ, బ్రీజ్ అంత లేదు. సో మన రోడ్ క్రాస్ చేస్తే మీకు క్లియర్గా కనపడుతుంది. అటు సైడ్ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, చూపిద్దామని. ఇటు సైడ్ కూడా ఎంట్రన్స్ అయితే లేదు ఇటు సైడ్, అటు నుంచి రావాలనుకుంటాను. ఇదిగోండి ఘంటసాల గారి విగ్రహం ఇది. చూసారా ఎంత బాగుందో. సో ప్రజెంట్ అయితే చీకటిగా ఉంది. సో బజ్జీ మిక్చర్ లాంటివి కూడా ఇక్కడ చేస్తున్నారు, మీరైతే చూసుకోవచ్చు చక్కగా. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంది. చాలామంది ఈవినింగ్ అయితే ఇక్కడ కూర్చుంటారు అనుకుంటా. అదిగోండి మన గోదావరి నది. కింద దాకా అయితే అసలు మెట్లయితే లేవు, చూడండి. వావ్. సో అయితే ఇక్కడ కూడా బెంచెస్ ఏవో ఉన్నాయి, వెళ్తే మనం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదేనమ్మా ఎంట్రన్స్? ఇదేనా సార్ ఎంట్రన్స్? ఇదేనమ్మా? ఓకే. థ్యాంక్ యూ. చాలా దగ్గరికి వచ్చి చూడొచ్చు మీరు, ఇదిగోండి. సో మార్నింగ్ ఒకసారి రావడానికి ట్రై చేద్దాం. పరిస్థితిలో నైట్ అంతగా లేదు విజిబిలిటీ. కూర్చున్నాం కొంచెం. సార్ ఆ బ్రిడ్జ్ పేరు ఏంటండి? ఆ బ్రిడ్జ్ పేరు గోదావరి. ఓకే ఓకే ఓకే. సో మీరు చూడొచ్చు అక్కడ వెహికల్స్ అవి పాస్ అవుతున్నాయి. అక్కడ గోదావరి బ్రిడ్జ్ ఉంది. సో దానికి ఆనుకుని మన గోదావరి నది. జనరల్ ఇక్కడ అసలు లైట్ ఉంటుందండి ఇక్కడ? ఎప్పుడు ఉంటుందా లైట్? ఓకే ఓకే ఓకే. 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ ఎక్కడో లైట్ కనిపిస్తుంది అటు సైడ్ వెళ్దాము. కొంచెం చల్లగా గాలి అయితే వేస్తుంది. మన విజయవాడలో ఎప్పుడైతే మన కృష్ణానదికి వెళ్తామో కొంచెం బ్రీజ్ స్టార్ట్ అవుతుంది బాగా అక్కడ. ఇది ప్యూర్ ఎండాకాలం కాబట్టి
ఉంది, బ్రీజ్ అయితే ఉంది కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అవ్వండి, మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది వ్యూ. ఇది ట్రై చేస్తాను రేపు మార్నింగ్ రావడానికి. లైట్ కూడా చోటుకి వెళ్దాం. ఒక్క నిమిషం, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు మీరైతే లాల్చీన్ లాంటివి ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి, ఇక్కడైతే లైట్ లేదు, చాలామంది కూర్చున్నారు ఇక్కడైతే. కొంచెం ఏమైనా మనం లైట్లో చూపించగలమా అన్నది నేను ట్రై చేస్తాను డెఫినెట్గా. సూపర్ ఉంది ఇక్కడ. ఇవ్వండి, ఈ పర్టికులర్ స్పాట్లో అయితే లైట్ చాలా బాగుంది. ఇవ్వండి, మన రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ కింద గోదావరి నది చూడొచ్చు మీరు. ఏమండి ఎంత బాగుందో చూడండి. కొంచెం ఇప్పుడే కెమెరా పట్టుకోవడం కొత్తగా ఉంది మొబైల్ది. సో ఎట్ సైడ్ ఒకసారి అలా పైకి వెళ్ళిపోతుంది స్క్రీన్ మీద చూస్తుంటే. సో నేను ఈసారి డైరెక్షన్ మార్చాను, చూద్దాం రేపు ఎలా ఉంటుంది ఇది. బట్ అప్పటిదాకా నేను సింగిల్ టైపే తీస్తూ ఉంటాను. చాలా బాగుంది ఇక్కడైతే, చాలా బాగుంది. మన దాకా కొంచెం గాలి వస్తుంది, మీరు ఆ జెండాలు ఆ గాలికి ఎలా ఊగుతున్నాయో చూడొచ్చు. ఎన్ని లాల్చీలు ఉన్నాయో చూడొచ్చు మీరు ఇక్కడ. సో చాలా సినిమాల్లో మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తారు గోదావరి నదిలో చేపలు పట్టడం, మత్స్యకారులు. సో ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇది చూసుకోవచ్చు. అదొండి. సో వీళ్ళు నాకు తెలిసి అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళడం అంటూ జరుగుతుంది. వెళ్ళడానికి ట్రై చేద్దాం, మనం వాళ్ళని అడుగుదాము, చూద్దాం వాళ్ళు ఎలా చేస్తారో లేదో. సో టికెట్స్ తీసుకుని అయితే రావాలి డెఫినెట్గా. నాకు తెలిసి పాపికొండలకి ఇది. యా, నేను ఒకసారి వెళ్ళాను పాపికొండలకి, టికెట్ ఇది. చూడండి ఎంత బాగుందో. సార్ నమస్తే, ఇది బోట్ పాపికొండలు కదా సార్ ఇక్కడ నుంచి? ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం. అచ్చా, ఇది పార్కింగ్ ఏరియానా? అంతేనా? ఓకే ఓకే ఓకే. సో ఇది పార్కింగ్ ఏరియా. ఇది లాంచ్ బోట్ కాదా? ఓకే ఓకే, లోకల్ బోటింగ్ వెళ్ళకూడదా? ఓకే ఓకే. నేను ఎవరు ఎంప్లాయీస్ అండి ఇక్కడ? ఓకే. సో లోకల్ బోటింగ్ అంటే జస్ట్ ఈ సైట్ ఏరియా చూపిస్తారండి అంతే? ఈ సైట్ ఏరియా అంతా చూపిస్తారు కదా? బ్రిడ్జ్ టు బ్రిడ్జ్ ఎంత టికెట్ కాస్ట్? 70 రూపాయల బోట్ ఉంటుందండి, 150 రూపీస్ బోట్ ఉంటుంది. స్పీడ్ బోట్ వచ్చి 500 రూపీస్. సార్ మార్నింగ్ ఎన్నింటికి ఉంటుంది సార్ మంది? మార్నింగ్ అండి, మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5:30. థ్యాంక్ యూ. మీ పేరు? ఈశ్వర్. సో మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6 దాకా అయితే మనకి వీళ్ళు బోట్ రైడ్ చేస్తారు లోకల్లో. పాపికొండలకు సంబంధించి అది వేరే చోటు ఉంటుందంట. అది అటు మూల ఉండొచ్చు, అటు సైడు ఈ బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్ దాటిన తర్వాత. సరే అండి, వాటర్ చూసుకోవచ్చు కదా, గోదావరి వాటర్. సో అవకాశం ఇవ్వలేదు వాళ్ళు టచ్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు రూల్స్ ఒప్పుకోవడానికి. ఎంత బాగుంది. డెఫినెట్గా రేపు మార్నింగ్ రావడానికి అయితే ట్రై చేస్తాను, ఎక్స్ప్లోర్ చేయడానికి. మార్నింగ్ అంతా వర్క్ అయిపోయి రాలేకపోయాను. ఏదో ఎక్స్పోజర్. మీరు ఎంప్లాయీసా? ఓకే. ఏం చేస్తారు మీరు? వాచ్మెన్నా మీరు? ఓకే ఓకే ఓకే. 2 దాకా నైట్ డ్యూటీయా? మీ పేరండి? ఓకే ఓకే. ఇది పాపికొండలకి వెళ్ళేది ఎట్ సైడ్ ఉంటుంది? అంతేనా? ఓకే. ఆయన అడిగాను, ఇంకోసారి అడిగితే పెడతారు. అటు సైడ్ ఉంటుంది అన్నారు. ఆల్రెడీ మీరు 8 hours డ్యూటీ చేసుకుని ఈ టైంలో విసిగించకూడదు. చూడొచ్చు ఫ్రెండ్స్ మీ అందరూ, చాలా బాగుంది. ఇంకా ఉంటాయి బోట్స్ ఇంతవరకైనా లిమిటెడ్? ఓకే ఓకే. సూపర్. సేపు కూర్చొని వెళ్దాం ఇక్కడ.
రాంగ్ టైంలో వచ్చాము. ఇన్ఫర్మేషన్ మనకి అంత పర్టికులర్గా ఇవ్వలేకపోతున్నారు, ఎందుకంటే స్ట్రైన్ అయిపోయి ఉంటారు కాబట్టి. అదిగోండి మన వాచ్మెన్ గారు ఈయన. సో ఆ లాల్చీలో ఒకసారి ఆ బోట్లోకి ఎక్కే అవకాశం ఉంటుందా? అలా ఎక్కి అలా వచ్చేస్తే ఒకసారి వ్యూవర్స్కి చూపిద్దామని. నాదా లాస్యా ఛానల్ అది. ఇప్పుడే మొన్నే ఒక 1 వీక్ అయింది, 20 సబ్స్క్రైబర్స్ వచ్చారు అట్లా అనమాట. సో విజయవాడ నాది యాక్చువల్లీ, నేను మెడికల్లో చేస్తాను. సో ఇటు సైడ్ వర్క్ ఉంటే వచ్చి ఈవినింగ్ ఎక్స్ప్లోర్ చేసి పంపిస్తాను అనమాట. ఓకే ఓకే తప్పకుండా. సమ్మర్ వల్ల మనకి మన దాకా గాలి అంతా రావట్లేదు, జెండాల మీదకి వెళ్తుంది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? మీ పేరేంటన్నారు? ఇటు వచ్చేయండి ఒకసారి, మా వ్యూవర్స్ కనిపిద్దరు. కానీ మీ పేరు? ఆనంద్ గారు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఆనంద్ గారు వెళ్ళండి సార్, పిలుస్తున్నారు. సో వీళ్ళందరూ ఎంప్లాయీస్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈవినింగ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ లోపలికి వెళ్ళడానికి. ట్రై చేద్దాం అన్నారు వాచ్మెన్ గారు. అంటే జస్ట్ నది దాకా తీసుకెళ్ళి ఒకసారి ఆ వాటర్ని టచ్ చేస్తే ఎలా ఉంటుందని చూడడానికి. ఎన్నో పాటలు మన గోదావరి నదినే వచ్చినాయి ఆ రోజుల్లో, నాకు ఇంకా గుర్తున్నా చిన్నప్పుడు. అంత పాపులర్. ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రైడ్ అన్నమాట గోదావరి, కృష్ణ ఇవన్నీ. సైడ్ అంతా చీకటిగా ఉంది అసలు. అటు సైడ్ లైట్స్ పనిచేయట్లేదు, అది ఎప్పుడు అంతారో మనకు తెలియదు. ఒక మిత్రుడిని అడిగితే ఉన్నాడంటే అసలు లైట్స్ ఎప్పుడు ఉండవండి ఇక్కడ. ఆ పర్టికులర్ పార్ట్ మనం ఇందాక కూర్చున్నాం కదా, నేను చీకట్లో చూపించాను మీకు అని చెప్పి అన్నాడు. కెమెరా నేను ఇలా పెడుతున్నాను, సరిగ్గా మీకు కనపడితే క్షమించండి. ఇవన్నీ నేను ప్రాక్టికల్స్ చేస్తున్నాను. సో యా చూడండి. సో పూర్తి భాగం అయితే మనకు కనపడట్లేదు. సో నాకు ఆ చీకటి లేకుండా లైట్ ఏదైతే వెలిగిందో అంతవరకు అయితే నేను కవర్ చేస్తున్నాను. చూసుకోవచ్చు గోదావరి బ్రిడ్జ్ అన్ని వెహికల్స్ వెళ్తున్నారు. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి కొవ్వూరు అని వస్తుంది. ఈ బ్రిడ్జ్ ఎండింగ్ వచ్చేసి కోటుపల్లి బస్ స్టాండ్ అంటారు. సో ఇది ఈ బ్రిడ్జ్ దాటి మనం వెళ్తే మన 6-వే రోడ్కి కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ కొడితే విజయవాడ, రైట్ సైడ్ కొడితే వైజాగ్ అది వెళ్ళిపోతారు. సో అది ఆ బ్రిడ్జ్ రిలేటెడ్ ఉంటుంది. ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది బ్రిడ్జ్. ఎప్పటిదో ఓల్డ్ పురాతనమైనది అనమాట. సో ఆ గల్లగా ఉన్న ఆ బ్యారేజ్ని చూసారు, దాంట్లో ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి యాక్చువల్లీ. సో ట్రైన్ వస్తే మీకు లైట్ కనిపించేది ప్రెజెంట్. సో అది బోట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మన ఆంధ్ర రాష్ట్ర టూరిజం స్పాట్ ఇది, మీరు చూడొచ్చు. ఈ బోట్స్ మీద చక్కగా లోకల్ అంతా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయితే తిప్పుతారు ఖచ్చితంగా. సో మునిగిపోకుండా ఏవో కొన్ని జాకెట్స్ తీసుకొస్తున్నారు, లైఫ్ జాకెట్స్. నాకు తెలిసి బోటింగ్ చేసే మన మిత్రులందరికీ సేఫ్టీగా ఉండడానికి తగిన జాగ్రత్తలు అయితే మన ఏపీ గవర్నమెంట్ తీసుకుంటుంది, ఎక్కడ అబాస్పాలు కాకుండా. మీరు చూడొచ్చు ఇది. మార్నింగ్ 10:30కి బోటింగ్ స్టార్ట్ అవుతుంది కదా, దానికి ప్రిపేర్ అవుతుంది యాక్చువల్లీ. చూడండి ఎంత బాగుంది. సో వాటర్ అదైతే ఇక్కడ దాకా అయితే ఉంది. వాటర్ చూడొచ్చు, చూపిస్తాను. వాటర్ ఆ చీకటి ప్రదేశం దాకా అయితే వాటర్ మీకు కనపడుతుంది. సో వీళ్ళందరూ వెళ్ళేసరికి టైం పడుతుంది డెఫినెట్గా. అక్కడ చూడండి భలే వెళ్తుంది ట్రాఫిక్ అంతా. అక్కడ లైట్స్ అంతా మీకు ట్రాఫిక్ అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ నుంచి రాజమండ్రిలోకి ఎంటర్ అయ్యేవి, అండ్ రాజమండ్రి నుంచి మన బయటికి వెళ్ళేవి కూడా ఆ లైట్స్ అన్ని వెహికల్స్ అనమాట. సో జూమ్లో కూడా చేశారు.
ఇదిగోండి వాటర్ చూసుకున్నారు కదా జూమ్లో. ఇదిగోండి వాటర్ చూడండి అక్కడ. ఎందుకంటే విజయవాడలో కూడా మధ్యన కొంచెం సీరియస్ అయింది డిస్నీ ఐలాండ్ దగ్గర. డిస్నీ ఐలాండ్ దగ్గర బోట్లు వెళ్తూ చాలామంది అప్పుడు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి చాలా అప్రమత్తంగా ఉంటుంది గవర్నమెంట్. సో ఎవ్రీ పారామీటర్లో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పీపుల్. సో ఇవాళ అయితే మనకి అయ్యేది లేదు. చూడొచ్చు మీరు చక్కగా. ఇదంతా ఒక పార్క్లో అయితే కట్టారు, కూర్చోడానికి కుర్చీలు. ఆ విగ్రహాలు మనం బయటికి వెళ్ళిందో చూపిస్తాను మీకు. ఇందాక ఈ రోడ్డు అంతా నడుచుకుంటూ వచ్చాం కదా, ఆ రోడ్డు అది. సో దాంట్లోంచి ఇట్లా వస్తాం లోపలికి. ఇక్కడ పిల్లలు ఆడుకునేవి కూడా కొన్ని పెట్టారు ఇక్కడ. ఇదిగోండి చూడొచ్చు మీరు. అక్కడ ఏదో మంచి శుభకార్యం అవుతుంది, మన ట్రెడిషనల్ మ్యూజిక్ వస్తుంది, మీరు చూడొచ్చు. రైట్, ఇది టోటల్ మన చీకట్లో తీసిన గోదావరి నది ఘాట్ యొక్క విశేషాలు చూసుకోవచ్చు మీరు. ఘంటసాల విగ్రహం ఇంకోసారి చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంది, కోలాహలంగా ఉంది ఇదంతా. చూసుకోవచ్చు ఇవ్వండి. సో దామెర్ల రామారావు గారు విగ్రహం ఇది. ఇవ్వండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ గోదావరి నది యొక్క విశేషాలు. ఈ గుడి ఇందాకైతే మీకు చూపించడం జరిగింది. సో గోదావరి నది బయట మన బ్రదర్స్ అందరూ కూర్చుని ఉన్నారు. సో చూడొచ్చు, నది కానుకునే ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది ఇక్కడ. నిన్నటిదాకా ఏదో పెట్రోల్ సమ్మె అయినట్టుంది. అసలు ఆ బంక్స్ అన్నీ మూసేసి ఉన్నాయి, వెహికల్స్ అన్నీ కూడా చాలా ఇదిగా ఉన్నాయి, అంటే బయట నుంచి ఉండిపోయి ఉన్నాయి అన్నమాట. చాలామంది అంటే ఇరాన్ వారు అవుతుంది కదా, దానివల్ల ఇన్ఫ్లేషన్ వచ్చిందేమో అని భయపడ్డారు. పెట్రోల్ కొరత లాంటివి కూడా వచ్చాయని భయపడ్డారు. అబ్బా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి గోదావరి నది. ఇప్పుడు ఇక్కడైతే వెళ్ళడానికి లేదు, చూసుకోవచ్చు మీరు. తాతగారు కూర్చున్నారు అక్కడ, బతుకు జట్టు కావండి. సో మీరు ఏమైనా టిఫిన్ చేయాలంటే గోదావరి నది దగ్గర మామిడాడా అని ఒకటి ఉంది, సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, జ్యూస్ కూడా పెట్టారు వీళ్ళు ఇక్కడ, మీరు చక్కగా ఆరగించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే. వీడియో నచ్చితే చేయండి, షేర్ కూడా చేయండి. గంట సింబల్ మీకు కొడితే మీకు కొత్త కొత్తవి కూడా వస్తూ ఉంటాయి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.